Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. ఈ రోజు దేవుని వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు కలుగచేసేదను. హల్లెలూయా. ఇప్పుడు వరకు మన జీవితాల్లో దేవుని నుంచి ఎన్నో మేలు అనుభవించాం. అయితే దేవుడు ఇకను అధికంగా మన జీవితంలో మేలు చేస్తారని, అధికమైన ఆశీర్వాదం, అధికమైన సమాధానం, అధికమైన బలం దేవుడు మనకి అనుగ్రహిస్తారు. దేవుని కోసం విస్తారమైన సంపదని విడిచిపెట్టిన అబ్రహాము గారితో దేవుడు ఇలా అంటారు, అబ్రహామా నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానని చెప్పినట్టుగానే దేవుడు అబ్రహాము గారిని అత్యధికంగా ఆశీర్వదించారని. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టినప్పటికీ దేవుడు వారిని అత్యధికంగా విస్తరింపచేశారని, దేవుడు కూడా మీ జీవితంలో అత్యధికమైన మేలు చేస్తారని దేవుడు యోబు గారిని విశేషంగా ఆశీర్వదించారు. అయితే సాతాను యోబు గారి నుంచి అన్నీ దోచేసుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది దేవుడు యోబు గారిని మునుపటి కంటే అధికంగా ఆశీర్వదించారని. ఒకవేళ ఏమన్నా కోల్పోయారా? దేవుడు మునుపటి కంటే అధికంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కోల్పోయిన దానికి రెండింతలుగా దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడు అధికమైన కృపను అనుగ్రహిస్తారని. మనం ఏమై ఉన్నామో అదంతా దేవుని కృప. దావీదు గారిని రాజు చేసింది దేవుని కృప. ఎస్తేరు గారు దేవుని దృష్టిలో దయ పొందారని. అలాంటి అధికమైన దేవుని కృప మన మీద దేవుడు చూపిస్తారని. మీ సంవత్సరములు అధికమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనారోగ్యం కారణంగానో శ్రమల కారణంగానో జీవితం ముగించబడుతుంది అనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మీ సంవత్సరాలు అధికం చేస్తారు. మీ పిల్లల్ని మీరు చూస్తారని. దేవుడు ఎప్పుడూ మన జీవితంలో మేలు చేసేవాడే, మంచి చేసేవాడే. మన జీవితాల్లో మేలు పొందుకోపడానికి కారణం మన పాపమే. మన హృదయాన్ని మనం సరిచేసుకుంటే, పవిత్రంగా జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడని. కొన్నిసార్లు మనం దాన్ని పక్కన పెట్టేసి వాస్తు బాలేదా, చేతి రాతలు బాలేదా అని చెప్పి ఇవన్నీ వెతుకుతూ ఉంటాం. ఒకసారి ఒక అతనికి తేలు కుడితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు ఒక ఆయింట్మెంట్ ఇచ్చి తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ రాసుకోమన్నారంట. 3 రోజులైనా చేతి మీద ఉన్న వాపు తగ్గలేదు. చూపిస్తే డాక్టర్ గారు అడిగారు, నువ్వు అసలు ఆయింట్మెంట్ రాసావు బాబు అంటే ఆయన అన్నాడు, రాశాను సార్. ఎక్కడ రాసావు అని డాక్టర్ గారు అడిగితే అతను చెప్పాడంట, కొబ్బరి చెట్టు మొదల్లో రాశాను సార్ అన్నాడంట. అక్కడ కూర్చున్నప్పుడే తేలు కుట్టింది సార్, అందుకే అక్కడ రాశాను అన్నాడంట. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మార్చుకోవాల్సిన మనసు, మార్చుకోవాల్సిన బుద్ధి, అది మార్చుకుంటే, అక్కడ మనం సరిదిద్దుకుంటే దేవుడు మన జీవితాల్లో అధికమైన మేలు చేస్తారు. ఇంకా ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా ఇంకా దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరుస్తారు. గిన్నె నిండి పొర్లేలా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్య, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేశ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. అధికమైన మేలుతో వారిని తృప్తిపరచండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి ఆర్థిక పరిస్థితి దయచేయండి. మంచి భాగస్వామ్యం దయచేయండి. సమాధానంతో వారిని నింపండి. అన్ని విషయాల్లో మీ మేలులతో, అధికమైన మేలులతో వారిని తృప్తిపరచండి. విస్తరింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.